బ్యాక్ టు న్యూస్. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముట్టడి కోసం వెళ్తున్న కార్యకర్తలను మయూరి సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన బీజేపీ కార్యకర్తలు అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం, అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డుకోవడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలు మాత్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మయూరి సెంటర్ ఈ కార్యక్రమం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దూసుకుని వెళ్లడానికి బీజేపీ నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అంటే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసులందరూ కూడా వారిని అదుపులోకి తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ప్రధానంగా నిన్న హైదరాబాద్ లో జరిగిన ఘటన తెలుసు. ఎంపీ ప్రియాంక గాంధీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై అంటే బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్న బీజేపీ కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ ఆందోళన, ఆ తర్వాత రాళ్లు విసరటం, ఆ ప్రత్యామ్నాయంగా గాంధీ భవన్ పై కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ గొడవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన మేరకు బీజేపీ కార్యకర్తలు ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆందోళనకు పిలిపించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దూసుకుని వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెవిలియన్ గ్రౌండ్ దగ్గర నుంచి ఊరేగింపుగా వస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడంతో దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం అనంతరం కూడా రోడ్డు పైన కూర్చొని బైఠాయించి ఆందోళన చేస్తున్న దృశ్యాలు అనేది మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బైఠాయించిన వాళ్ళందరినీ కూడా ఖమ్మం దాదాపుగా 3 ప్రాంతాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం వచ్చింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అదేవిధంగా ఆయనతో పాటు వచ్చిన అనుచరులని అందరినీ కూడా బలవంతంగా అదుపులోకి తీసుకోవటానికి చేస్తున్న దృశ్యాలు అనేది మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో అంటే చాలా తర్వాత ఖమ్మంలో ఈ యాజిటేషన్ జరుగుతుంది, ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు చేస్తున్న ధర్నా కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద బీజేపీ